హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో భోజనాల్లో వడ్డించే విధంగా ఈ ఆలూ కుర్మాని ఇంట్లోనే ఇలా తిక్కగా వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా దీనికోసం మనం ఒక 3 బంగాళదుంపలను ఉడికించి తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత పీల్స్ అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. మొత్తం బంగాళదుంపలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచీని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. అలాగే ఒక 4 లేదా 5 వరకు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. అది మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా కాస్త కుక్ అవ్వనివ్వాలి. ఆనియన్స్ అనేవి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో ఒక చిన్న బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టమాటాని అయితే ఇలా గ్రేట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి, లేదా మిక్సీ పట్టించైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కాస్తసేపు ఉడకనివ్వాలి. అలాగే ఇందులో మనం 1 కప్పు వరకు పెరుగునైతే వేసుకోవాలి. కాస్త ఇలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత బంగాళదుంపలను అయితే ఇందులో వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బంగాళదుంపలని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకున్నాను. ఇక్కడ కారం అయితే నేను ఎక్కువగానే వేసుకున్నాను. మీకు కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక 2 లేదా 3 కప్పుల వరకు, లేదా మనం బంగాళదుంపలు ములిగేంత వరకు మనం వాటర్ని అయితే వేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. అలాగే ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. బాగా కుక్ అయిన తర్వాత నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే సరిపోలేదని ఇంకొంచెం వేసుకున్నాను. ఒకసారి ఒక 5 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకుంటే చూడండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మరీ చిక్కపడకుండా మనకి చిక్కగా వస్తుంది. ఇంకా కాసేపు ఉడికిస్తే మాత్రం ఇంకా బాగా దగ్గరగా అయిపోయి టైట్గా అనిపిస్తుంది. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం కాస్త చల్లారిన తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నానండి. చూడండి కర్రీ అయితే ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.